Hello everyone, welcome to SOR Tutorials JavaScript Interview Questions సిరీస్ కి స్వాగతం. ఇందులో ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఎవ్రీ వీక్ మేము కొన్ని క్వశ్చన్స్ ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీరు ఆ వీడియోస్ చూసి వాటికి రెస్పాండ్ అవ్వండి. ఆ తర్వాత సాటర్డే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మేము పోస్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ పోస్ట్ చేసినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏంటి? కన్సోల్ డాట్ లాగ్ టైప్ ఆఫ్ 5. చూడండి, దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే, చూడండి, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కోడ్ అని. ఇక్కడ cmd టైప్ చేస్తున్నాను అండ్ VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే బెటర్ గో టు అవర్ బేసిక్ వీడియోస్. ఓకే, సో మన ఛానల్లోకి వెళ్తే ఆ ప్లేలిస్ట్లో మీకు బేసిక్ వీడియోస్ అయితే ఉంటవి. సో దాంట్లో మీరు నేర్చుకోవచ్చు ఎలా VS కోడ్ను ఓపెన్ చేయాలి, ఎలా రన్ చేయాలని. ఇక్కడ నేను index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను అండ్ దానికి కోడ్ 1.js అని ఇస్తున్నాను. ఓకే, సో HTML కోడ్ ఎలా రాయాలి? HTML అనగానే యూ గాట్ 3 ఆప్షన్స్. ఇందులో HTML:5 చూస్ చేసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ ఉంది కదా కోడ్ .js, దీన్ని ఇక్కడికి కాల్ చేద్దాం మనం. దానికన్నా ముందు ఒక హెడ్డింగ్ అయితే పెట్టుకుందాము. క్వశ్చన్స్ 1 to క్వశ్చన్ 5 వరకు. ఓకేనా? సో మనం ఫస్ట్ అయితే క్వశ్చన్ 1ని లింక్ చేసుకుందాం. క్వశ్చన్ 1కి సంబంధించింది స్క్రిప్ట్ src కోడ్ 1.js, దాన్ని లింక్ చేసేద్దాం. ఓకేనా? సో ఈ కోడ్ 1.jsలో ఫస్ట్ మనం కన్సోల్ డాట్ లాగ్ ఏంటది? టైప్ ఆఫ్ 5 రాద్దాం. ఓకేనా? జనరల్లీ ఇలా తీసుకుంటాం మనం. టైప్ స్పేస్ 5 ఇచ్చినా పర్లేదు. సో ఎలా రన్ చేయాలి? ఈ index.htmlకి వచ్చేసి క్లిక్ ఆన్ గో లైవ్. Right click on this, go to inspect. You can see it is shown you number, but ఇక్కడ మనకి కోడ్స్ చూపించట్లేదు, కానీ దీనికి కోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెంబర్ విత్ కోడ్స్. కాబట్టి మీరు నెక్స్ట్ టైప్ రాస్తున్నప్పుడు టైప్ ఆఫ్ ఇది అక్కడ మనకు ఇచ్చిన కోడ్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే ఇదన్నమాట, నెంబర్. ఓకే, అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ విల్ ప్రింట్ స్ట్రింగ్. ఓకే, టైప్ ఆఫ్ 5 అంటే మనకు నెంబర్ విత్ కోడ్స్. టైప్ ఆఫ్ కోడ్స్ విత్ నెంబర్ అంటే ఏంటి? మీకు స్ట్రింగ్. సో యువర్ ఆన్సర్ విల్ బి స్ట్రింగ్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, అక్కడ ఏముంది? ఫస్ట్ a = 10 ఉంది. దాని తర్వాత ఒక ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కనుక ఏ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ లాజికల్గా ఏంటి? ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతే మనకు 11 ప్రింట్ అవ్వాలి కన్సోల్లో. ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వకపోతే 10 ప్రింట్ అవ్వాలి. అంటే మన ఆన్సర్ ఐదర్ 10 ఐదర్ 11. ఇంకొక ఛాన్స్ ఉంది. ఏంటది? ఒకవేళ ఏదైనా ప్రోగ్రాంలో మిస్టేక్ జరిగితే విల్ గెట్ ద ఎర్రర్. 1 వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో యువర్ ఆన్సర్ విల్ బి ఐదర్ 10 ఐదర్ 11 ఐదర్ ఎర్రర్. మన ప్రోగ్రాంలో అయితే ఏం ఎర్రర్స్ లేవు కాబట్టి మన ఆన్సర్ ఎర్రర్ కూడా కాదు. సో ఇప్పుడు మనకున్న ఛాన్స్ ఏంటి? 10 ఆర్ 11. సో ఇప్పుడు కండిషన్ ట్రూ అయితే 11, కండిషన్ ఫాల్స్ అయితే 10. దీని గురించి అర్థం అవ్వాలి. 6 > 4 అదేంటి మనకి? ట్రూ కదా? సో ఫస్ట్ మన కంపైలర్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది కాబట్టి 6 > 4 ఏంటది? ట్రూ. ట్రూ > 2. ట్రూ కన్సిడర్ యాజ్
1 అన్నమాట. ఓకే, అకార్డింగ్ టు ట్రూతీ ఫాల్సీ ప్రకారం ట్రూ అంటే 1. సో 1 గ్రేటర్ దెన్ 2 అది ఫాల్స్ కదా. వీఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ఇఫ్ లోపలికి ఎంటర్ అవ్వలేదు కాబట్టి అవర్ అవుట్పుట్ విల్ బి 10. సో దీని ఆన్సర్ 10, బట్ ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ. సో ఇక్కడ మనం code2.js తీసుకుందాము. గో టు ఇన్స్పెక్ట్. మనం ఈ కోడ్ 1ని కమెంట్ చేద్దాము. ఇక్కడ src code2.js. మీకు ఎక్కడైనా అర్థం అవ్వకపోతే పాస్ చేసుకొని అది అవసరమైతే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో వేర్ a ఈక్వల్డ్ 10 ఇఫ్ ఏం రాసాం అక్కడ మనం 6 greater than 4 greater than 2. ఓకే, అండ్ ఇక్కడ a ఈక్వల్డ్ a ప్లస్ 1 ఇలా రాసినా పర్లేదు, a ప్లస్ ఈక్వల్ టు 1 అని రాసినా పర్లేదు, బోత్ ఆర్ సేమ్. ఓకే, అండ్ కన్సోల్ డాట్ లాగ్ a. ఓకేనా, సో మన అవుట్పుట్ ఏంటి చూద్దామా. ఇట్స్ ప్రింటెడ్ 10. సో దెన్ గో టు ద క్వశ్చన్ 3. ఓకే, క్వశ్చన్ 3లో ఏంటంటే మనం ఒక ఫంక్షన్ రాసుకున్నాము అండ్ ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ ఫైనలీ యు ఆర్ రిటర్నింగ్ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఓకే, సరే ఆ ఫంక్షన్ని మనం ఎక్కడ కాల్ చేస్తున్నాము, టైప్ ఆఫ్ లోపల కాల్ చేస్తున్నాము. ద ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉన్నదో ఇఫ్ ఇట్ ఈస్ నెంబర్ ఇట్ విల్ పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్, ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రింగ్ బట్ ఇట్ విల్ రిటర్న్ నాట్ ఏ నెంబర్ అన్నమాట. ఓకే, I will show you that. 1 into 2 you got number, right? 2 again you got number. I mean maybe just take another number. Again you will get the mathematical operation. Okay, అదంతా బానే ఉంది. ఇక్కడ ఏదో ఒక స్ట్రింగ్ ఇస్తున్నా, you got NaN, that is called not a number, not a number. So in this program మీరు పంపించేది ఒక స్ట్రింగ్ ని. I will show you practically. So function multiply and expect something or argument, maybe argument. Okay, and return argument into something number, whatever, 0.1, whatever the number, and where result which is equal to multiply something string a. Okay na, ikkada try to write console.log result. Okay na, చూడండి, you will get not a number here. Okay, I just want to call that comment code and try to write src code3.js. yes, you got not a number. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రాంలో ఒక స్ట్రింగ్ను పంపించాను, స్ట్రింగ్ ఇంటూ నెంబర్, నాట్ ఏ నెంబర్. ఓకే, దెన్ ఆ వాల్యూ దీంట్లో స్టోర్ అయింది. ఇప్పుడు దానికి మనం టైప్ ఆఫ్ రాస్తున్నాము, టైప్ ఆఫ్ రిజల్ట్, యు గాట్ నెంబర్. ఇక చూడండి ఫోర్త్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం తీసుకున్న అరే ఉంది కదా, అందులో 2 4 5 6 8 10. సో ఎన్ని ఉన్నాయి మొత్తం, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ద లెంత్ విల్ బి 6. దెన్ అరే ఆఫ్ 8 ఈక్వల్ 12 అని రాసినప్పుడు
ఇండెక్స్ 8 ఉన్న ఎలిమెంట్ 12 గా స్టోర్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, దీని ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5. And what about the 6 and 7 index values? సో ఆ ప్లేస్లో జావా స్క్రిప్ట్ అన్డిఫైన్డ్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో 2, 4, 5, 6, 8, 10 undefined 12 విల్ బి యువర్ అరే. సో కాబట్టి లెంత్ ఏముంటుంది అప్పుడు, లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ కన్నా +1 కదా. సో కాబట్టి మీకు 9 విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది code4.js. ఓకే, సో కమ్ టు index.html. ఇది కమెంట్ చేద్దాం. ఏంటది, code4. ఓకే, అండ్ గో టు code4. యా, ఇదేంటి ఇక్కడ, సంథింగ్ వేర్ అరే ఈక్వల్డ్ 1, 2, 3, 4, 5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అరే 8 ఈక్వల్ 12. ఓకే, అరే 8 ఈక్వల్ 12. ఓకే, ఇప్పుడు console.log array.length. ఓకే, ఒకసారి చూడండి, you got 9. ఎలా జరిగింది, ఈ లెంత్ కన్నా ముందు ఒకసారి అరేనే ప్రింట్ చేసుకోండి. యూ విల్ గెట్ ద ఐడియా. చూడండి, 1, 2, 3, 4, 5, రిమైనింగ్ అన్ని కూడా ఎంటీస్, అండ్ దెన్ 12. సో 0, చూడండి లెంత్ 9, అందుకే అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇంకో 3 ఎలిమెంట్స్ తక్కువ తీసుకున్నాం మనం, అయినా మీ లెంత్ 9. అండ్ దెన్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, console.log 5 -3. ఓకేనా, సో అవి కోడ్స్ ఉండనివ్వండి, సేమ్ లైక్ మ్యాథమెటికల్, ఇట్ విల్ పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్. జనరలీ 5 - 3 అంటే 2. ఓకేనా, 5 ఇంటూ -3. ఓకేనా, సో -3కి మనం బ్రాకెట్స్ పెట్టుకోవాలి, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 5 + 3, దట్ విల్ బి 8. 8 విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, సో ద లాస్ట్ కోడ్ చూపిస్తాను. console.log 5 -2. ఓకే, డోంట్ వరీ అబౌట్ ద కోడ్స్. ఓకేనా, కోడ్స్ ఉన్నా లేకపోయినా ఇట్ విల్ పర్ఫార్మ్ సేమ్ ఆపరేషన్. ఓకే, సో గివెన్ 2 కదా. ఓకే, అండ్ మన ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది 5 + 3, దెన్ వి గాట్ 8. ఇక్కడ 2 తీసుకున్నాం, దెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ 3, దెన్ యూ విల్ గెట్ ద 8. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఒకవేళ సార్ కోడ్స్ ఉంటే, no problem, you got still 8. Still 8. సో ఏమవుతుందంటే దీనికి ఒక బ్రాకెట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా మారుతుంది అనమాట. సో నో వరీస్, దిస్ విల్ బి యువర్ లాస్ట్ ఆన్సర్. ఓకే, యా, సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు వీక్లీ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన వీడియో సాటర్డే పోస్ట్ అవుతుంది. ఐ విల్ మీట్ యూ ఆన్ సాటర్డే.